The way to Chennai. On the way to Chennai, bro asked me to come to Chennai. So బుక్ చేశాడు, టికెట్ కూడా బుక్ చేశాడు కాబట్టి వెళ్తున్నాం. 5 hours later. సో చెన్నై, ఇదే చెన్నై సెంట్రల్ వచ్చేసాను. మెట్రోకి వెళ్ళాలి, చెన్నై సబర్బన్ టెర్మినల్ రోడ్. ఓకే, సో ఈ సినిమాల్లో చూపించేది ఇదే. సో దిస్ ఈజ్ ద అండర్ పాస్. ఇటు వెళ్తే మెట్రోకి దారి అని చెప్పారు. సో ఎస్కలేటర్ ఎలా దిగాలో మనం చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాం కాబట్టి అలాగే దిగుదాం. ఇలా దిగాలని తెలియక మేము మామూలుగా దిగేసామని చెప్పి అనుకోకండి. సో టికెట్ కౌంటర్కి ఇటు వెళ్ళాలి. మిడిల్లో కట్ చేశా, అనవసరంగా కట్ చేసి. డిలీట్ చేయండి, ఐ డోంట్ లైక్ ఇట్ ప్లీజ్, దయచేసి. ట్రైన్ టికెట్స్. దీస్ థింగ్స్ సీమ్స్ లైక్ ఇవి గేట్స్ ఓపెన్ అయ్యి, మెట్రో వచ్చి గేట్స్ ఓపెన్ అయితే దీనిలోకి వెళ్తారు లాగుంది. అసలు క్రేజీ ఉంది ఇది మెట్రో, నాకైతే తెగ నచ్చింది. క్రేజీ అసలు, ఫుల్ ఏసీ పెట్టి అదొక ప్లాట్ఫామ్, ఇదొకటి. మనం వెళ్ళేది ప్లాట్ఫామ్ నెంబర్ 5, 5వ ప్లాట్ఫామ్లో పోతాం. సో ఇది మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఎస్టేట్, నెక్స్ట్ ఎల్ఐసి. సో మనకు బ్రో ఆల్రెడీ చెప్పాడు ఒక స్టాప్ తర్వాత నెక్స్ట్ స్టాప్లోనే దిగాలి అని చెప్పేసి, అది పరిస్థితి. సో ఇలా మొత్తం డోర్స్ ఉన్నాయన్నమాట కంప్లీట్గా, ఇదిగోండి అట్లా ఉంది. అవి డోర్స్ ఓపెన్ అవ్వాలి, నెక్స్ట్ ట్రైన్ డోర్స్ కూడా ఓపెన్ అవ్వాలి, మెట్రో డోర్స్, అప్పుడే వెళ్ళగలుగుతాం. అసలు ఇది చాలా బాగుంది. హైదరాబాద్లో ఇట్లా వస్తే బాగుండేది. ఈ పిచ్చోళ్ళలాగా మనోళ్ళు పట్టాల మీద పడిపోతూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు, కాబట్టి మనకు కూడా అట్లా ఇలా పెడితే బాగుండేది హైదరాబాద్లో. అరే నువ్వు హైదరాబాద్లో ఉండవు, నీకెందుకు రా అంటే చెప్తున్నా, పుట్టి పెరిగింది అక్కడే కాబట్టి మనోళ్ళ మనోళ్ళ సేఫ్టీ ముఖ్యం, మన సేఫ్టీ మన ముఖ్యం, మన మనుషులు. కాబట్టి ఇదొక అద్భుతమైనటువంటి పరిస్థితి, చాలా బాగుంది ఇక్కడ. సో ఎగ్జిట్ అవుతున్నాం, ఎగ్జిట్ రూట్లో ఉన్నాం బేసికల్లీ. ఇప్పుడు ఇక్కడ మెట్లు ఎక్కాలా లేకపోతే ఏంది, చాలా రైట్గా ఉంది ఇది. మొత్తం మీద ఫారిన్ వచ్చిన ఫీల్, ఒక్క స్టేట్ వేరే స్టేట్కి వస్తే. ఆంధ్ర స్టేట్లు కాకుండా, ఆంధ్ర తెలుగు స్టేట్లు కాకుండా, తెలుగు స్టేట్లు కాకుండా వేరే స్టేట్కి రావడం. ఓకే,
సో ఎగ్జిట్కి దారి అన్నమాట. అన్నీ సగం పైన ఫుటేజ్ ఎస్కలేటర్ల మీదే వస్తున్నట్లుంది. ముందుగా అనుకుంటుంటే దబ 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 దెయ్యం దబిదే, దబ 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 దెయ్యం దబిదే అని అతడులో వచ్చినట్టు వచ్చేవాళ్ళము. ఓ కూల్ మ్యాన్. ఎక్కడిదిరా బాబు. పాయింట్ ఏంటంటే మనం ఎందుకు చెన్నై వచ్చామంటే, చెన్నై రావాలి అని అనుకున్నాను అంతే. మనోడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే మనోడు సప్ప 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 చేసి పడేశాడు. సో వెల్కమ్ టు చెన్నై గైస్. దిస్ ఈస్ ది ఓజీ ఎల్ఐసి బిల్డింగ్. ఓజీ కాదు, లైక్ చెన్నైలో ఉండే ఎల్ఐసి బిల్డింగ్ ఇదే అన్నట్లు. ఎల్ఐసి మెట్రో, ఎల్ఐసి, దిస్ ఈజ్ ఎల్ఐసి. మనం తమిళనాడు వచ్చేసాం ఇప్పుడు చెప్పాలి. సో ఏవేవో బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి. సో ఎక్కువ వీడియోలు తీస్తే వాళ్ళు తిడతారేమో. సో పోతారు వస్తారు. పోదాం అటు వెళ్దాం, ఎల్ఐసి దగ్గర వెళ్దాం. ఎల్ఐసి దగ్గర వెళ్దాం అని ఎందుకు అంటున్నానంటే, ఎల్ఐసి ఈ బిల్డింగ్ బేసిక్గా మీ ఫేవరెట్ సినిమా, మీ అందరికీ ఫేవరెట్ అయిన సినిమా ఏంటంటే తమిళ్ సినిమా. మీ ఫేవరెట్ తమిళ్ సినిమా అపరిచితుడు సినిమాలో కొన్ని సీన్లు ఉంటాయి అన్నమాట ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర. అట్లనే చాలా సినిమాల్లో ఉంటుంది. సో మనోడు నాకు అది గుర్తు చేసాడు అనమాట. మనోడు కోసం వెయిటింగ్. ఓ అదేం బండో, హార్లీ డేవిడ్సనా లేకపోతే ఎస్డీలో బాబరా ఐ డోంట్ నో. సరే, A few moments later. వెయిట్ చేస్తుంటే బ్రో వచ్చేసాడు. సో బ్రో ఇక్కడ ఎల్ఐసికి ఇంతకుముందు ఇక్కడే నన్ను చేసింది. సో తమిళనాడు ఈ గవర్నెన్స్ ఏజెన్సీ ఇక్కడ కూడా చేశాడు ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు వేరే దాంట్లో చేస్తున్నాడు అనమాట. సో ఐ థింక్ ఐ నీడ్ టు ఎడిట్ ఆల్ దీస్ థింగ్స్ ఏమో అంటే. ఓకే, సో భయ్యా మంచి కోకోనట్ బాల్ ఇచ్చాడు, మంచి స్నాక్ తింటూ బయటకు వెళ్ళాలి ఇప్పుడు. ఎందుకంటే అన్ని బట్టలు అవన్నీ పెట్టుకున్నా కానీ మెయిన్ టవల్ పెట్టుకోలేదు. టవలే ఇంపార్టెంట్ ఇప్పుడు. ఫ్రెష్ అయ్యి దగ్గరలో ఏదో మాల్ ఉందంట, మాల్కి వెళ్ళి కొనుక్కొని వస్తాం. The next day. ఇది నెక్స్ట్ డే. బ్రో అండ్ నేను ఒక చర్చ్కి వెళ్తున్నాం. ఆదివారం పూట సంఘాన్ని మిస్ చేయకూడదని భయ్యా నన్ను ఒక చర్చికి తీసుకెళ్తున్నాను. భయ్యా రాకేష్ని గుడికి తీసుకెళ్తాం. గుడికి వెళ్తున్నాం ఆదివారం పూట చక్కగా. అది ఓకే, సో బయలుదేరి చర్చికి వెళ్తున్నాం. భయ్యా మంచి హెల్మెట్ పెట్టుకున్నాడు. బిల్డింగ్లే చెప్పు. హెల్మెట్ ఉంది కానీ రాలా. సర్లే ఏముందిలే, దేవుడే కాపాడతాడు. ఇది దగ్గరలో ఉన్న మాల్ ఇది. భయ్యా ఉతుక్కుమంటే ఇక్కడికే వస్తాడేమో. చూడండి పెద్ద మాల్. ఇక్కడ సిఎస్ఐ వెస్లీ చర్చ్ కూడా ఉంది.
సినిమా హాల్ ఉంది. అంత పెద్ద సినిమా హాల్ ఉంటే అసలు కనిపించను కూడా కనిపించరా. మాల్, ద మాల్, EA మాల్. చాలా చక్కటి మాల్. H&M కూడా ఉంది ఈడ. నైస్. ఊరిక హైదరాబాద్లో ఏ మాల్లో హైదరాబాద్లో మాల్లో కాకుండా H&M కావాలంటే ఇక్కడ కూడా చెన్నై వచ్చి కూడా షాపింగ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. నైస్. ఐ లైక్ ఇట్. ఇదే మాల్. ఒకప్పుడు ఇది చాలా తోపు మాల్ అంట, స్పెన్సర్ ప్లాజా. ఫస్ట్లో ఆనాటి కాలం లాంటి ఇక్కడ భయ్యా వర్క్ చేసేటువంటి కొట్టిదే, పెద్ద బ్యాంక్ ఇది. అబ్బాయి బ్యాంకులో చేస్తున్నాడు. అబ్బాయి బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. అబ్బాయి చేసే ప్రాసెస్ వల్లే బ్యాంక్ నిల్చొని ఉంది ఇప్పుడు. ఇది ఫైజర్. నేనేం చూపించాలనుకుంటున్నానంటే తమిళనాడు చాలా క్లీన్గా పెట్టారు. తమిళనాడులో చెన్నై చాలా క్లీన్గా పెట్టారు రోడ్లు. Pray, Lord Jesus, that you will be lifted high. You alone will be exalted, Father. You will be glorified in everything that we do, Lord Jesus.